చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రామకుప్పం మండలంలో వ్యక్తిపై ఏనుగు దాడి చేసిన దాంట్లో వ్యక్తి మృతి చెందాడు. పంట పొలాల్లోకి రైతు వెళుతుండగా ఏనుగు దాడి చేసింది. పీఎంకే తండా వద్ద ఈ ఘటన జరిగింది. చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రామకుప్పం మండలంలో వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. ఈ ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి చెందాడు. పంట పొలాల్లోకి రైతు వెళుతుండగా ఏనుగు దాడి చేసింది. పీఎంకే తండా వద్ద ఈ ఘటన జరిగింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సానికి ఒక వ్యక్తి మృతి చెందారు కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం పీఎంకే తాండాకి సంబంధించిన కన్నయ్య నాయక్ అనే రైతు పొలంలోకి వెళ్తుండగా ఏనుగు దాడిలో మృతి చెందాడు. ముఖ్యంగా ఒంటరి ఏనుగు గ్రామాలకి వచ్చిన నేపథ్యంలో అతను పొలంలోకి వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు అంటున్నారు. ఏదైతే తమిళనాడు కానీ అటు కర్ణాటకలో కౌండిన్య అభయారణ్యం సరిహద్దులో ఉన్న తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లోని ఏనుగులను అటు అటవీ శాఖ అధికారులు ఆంధ్ర ప్రాంతం వైపు తరుముతుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా కౌండిన్య అభయారణ్యంలో కేవలం 90 ఏనుగులు మాత్రమే మన ప్రాంతానికి చెందిన ఏనుగులు ఉన్నాయి. అయితే ఈ ఏనుగులను కాకుండా బయట నుంచి వచ్చే ఏనుగులు ఇక్కడికి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే అటవీ శాఖకు సంబంధించి గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ఎక్కడికెక్కడ సోలార్ ఫెన్సింగ్ కానీ ఇతర కందకాలు తవ్వడంలో అటవీ శాఖ నిర్లక్ష్యం వహించడం వల్ల ఏనుగులు యథేచ్ఛగా పంట పొలాల్లోకి గ్రామాల్లోకి వస్తున్న పరిస్థితి. ఇదే విధంగా పీఎంకే రామకుప్పం అటవీ ప్రాంత సరిహద్దు నుంచి పీఎంకే తాండా పంట పొలాల్లోకి వచ్చిన ఏనుగును తన పొలంలో పంట నాశనం చేస్తుందని తెలిసి అక్కడికి వెళ్లిన కన్నయ్య నాయక్ అనే రైతును ఏనుగు తొక్కి చంపింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మరణించారు. స్థానిక పోలీసులు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటవీ శాఖ నుంచి ఏనుగు దాడిలో మరణించిన కన్నయ్య నాయక్ కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం ఇస్తామని అటవీ శాఖ అధికారులు చెప్తుంటే, మరోవైపు గ్రామస్తులు మాత్రం తమకు ఈ ఏనుగుల దాడి నుంచి శాశ్వతంగా రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు అటవీ శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఫలితంగానే తాము ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాము, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో కానీ కందకాలు తవ్వడంలో కానీ నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా, మరోవైపు ఏదైతే ఏనుగు దాడిలో మరణించిన అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో పాటు దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఒంటరి ఏనుగు ఏ విధంగా వచ్చిందన్న విషయాలను కూడా అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.